కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ అస్తిత్వాన్ని కాపాడుతూ 3 మొక్కలు చేయొద్దంటూ కాలనీవాసులు రోడ్ నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద డివిజన్గా కేపీహెచ్బీ డివిజన్ పేరుగాంచిందని 46 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ను 3 మొక్కలుగా చేయడం మంచిది కాదన్నారు. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1 నుండి జేఎన్టీ వరకు, జేఎన్టీ నుండి పూర్తి ఫేజ్ వరకు కేపీహెచ్బీ డివిజన్గా మార్చాలని అన్నారు. జేఎన్టీ నుంచి కల్వరి టెంపుల్ వరకు కేపీహెచ్బీ డివిజన్ 2గా మార్చాలన్నారు. ఇప్పుడు డివిజన్ పునర్విభజనలో భాగంగా బాలాజీనగర్, వసంతనగర్ డివిజన్లో తమ డివిజన్లో కలపడం విరమించుకోవాలని అన్నారు. సమస్యలు వస్తే ఏ కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇష్టానుసారంగా విభజించడం పద్ధతి కాదని అన్ని పార్టీల తరఫున కోరుతున్నామని కూకట్పల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా డివిజన్లను 150 డివిజన్లను 300 డివిజన్లుగా చేసి, ఆ డివిజన్ల పునర్విభజనలో భాగంగా మా కేపీహెచ్బీ కాలనీని 3 ముక్కలుగా చేసి విభజించి కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇది మా యొక్క ఆవేదన. ఈ ఆవేదనకు గురయ్యి మా కేపీహెచ్బీ కాలనీ వాసులందరూ మా కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అని కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము తెలియజేసే విషయం కూడా మీకు చెప్తున్నాను. కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 దగ్గర నుంచి జేఎన్టీయు రోడ్డు వరకు, జేఎన్టీ రోడ్డు నుంచి కేపీహెచ్బీ కాలనీ 4th ఫేజ్ వరకు, కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 నుంచి కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్ మసీదు వరకు ఉన్నటువంటి అన్ని ఫేజులను, కాలనీలను కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 1గా చేయమని, జేఎన్టీ కాలేజీ దగ్గర నుంచి ఆ రోడ్డు దగ్గర నుంచి కల్వరి టెంపుల్ రోడ్డు వరకు ఉన్నటువంటి అన్ని కాలనీలను ఫేజ్ 6th, 7th, 9th కలిపి వసంతనగర్ ఏరియాలు మొత్తం కలిపి కేపీహెచ్బీ కాలనీ డివిజన్ 2గా చేయమని మా యొక్క కేపీహెచ్బీ కాలనీ ప్రజల యొక్క అభ్యర్థన. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మన కేపీహెచ్బీ కాలనీ ఆసియాలోనే మరి ఈరోజు పెద్ద కాలనీ, అలాంటి కాలనీని 3 ముక్కలు చేసి ఒక సిస్టమ్ లేకుండా మరి చేయడం జరిగింది.
అలా కాకుండా హౌసింగ్ బోర్డుని ప్రత్యేకంగా ఒకటే డివిజన్గా అట్టిపెట్టి మిగతా ఏ అయితే మరి ఎక్స్టెన్షన్ డెవలప్ అవుతూ పోతున్నాయో వాటిని మరి ఇంతకుముందు 114 డివిజన్గా 115 డివిజన్గా ఇప్పుడు బాలాజీ నగర్ 115 డివిజన్గా ఇట్లా చేయడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు అలా కాకుండా హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఒకే డివిజన్ చేస్తూ అట్లాగే వసంత డివిజన్ ఏదైతే ఉందో వసంత నగర్ నుంచి ఇప్పుడు ఎక్స్టెన్షన్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ఏరియాని ఒకటి చేస్తూ అట్లాగే బాలాజీ నగర్ కూడా ఎక్స్టెన్షన్ చాలా అయింది. దాన్ని వాళ్ళు చేసుకుంటూ అట్లా కైత్లాపూర్ డివిజన్ అట్లా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సిస్టమ్గా ఒక రోడ్డు వైజ్గా తీసుకొని మళ్ళీ ఈజీగా కూడా అడ్మినిస్ట్రేషన్గా ఉండేటట్టుగా చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఒక అర్థం లేకుండా చేయడం జరిగింది. ఈ హౌసింగ్ బోర్డుని ఏదైతే ఉందో ఏషియాలోనే పెద్ద కాలనీ కాబట్టి ఖచ్చితంగా ఒకటే డివిజన్ చేయాలని చెప్పి ఆల్ పార్టీస్ అందరి తరఫున కూడా మేము కోరటం జరుగుతూ ఉంది, అన్ని పార్టీల తరఫున కూడా. కాబట్టి అదే విధంగా చేస్తూ దీన్ని BHEL భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల వార్షిక అకాడమిక్ ఎగ్జిబిషన్ ఉడాన్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులు రూపొందించిన సృజనాత్మకత, శాస్త్రీయ నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్స్, హ్యుమానిటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన మెడల్స్, పరిశోధనాత్మక నిర్మాణాలు, విజ్ఞానపరమైన పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన స్మార్ట్ రోబోట్, స్మార్ట్ ట్రాఫిక్ లైటింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ బయోవేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వంటి ఆవిష్కరణలు తల్లిదండ్రులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్ను గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డిఎస్ రావు జ్యోతిప్రజ్వలం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త సతీష్ చంద్ర, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ ఎల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉమాశాస్త్రి మాట్లాడుతూ క్లాస్ రూమ్ బోధనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక అధ్యయనాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించడమే ఉడాన్ లక్ష్యమని తెలిపారు. ఓకే చేస్తాను.
No, let them continue, let them continue. Bharati Vidya Bhavan's public school is celebrating Udan, the annual academic exhibition 2025 on 19th and 20th December, followed by the valedictory function on 22nd of December 2025. The entire school has been preparing for this exhibition since the past 15 days, and we have come up with beautiful models in all the subjects as well as co-curricular areas. We believe in holistic education and holistic development of the child, and that is one reason we did not only focus on the core subjects like science, maths and social studies, but we also focused on art education, work education, carpentry, fashion designing, artificial intelligence, electronic gadgets, and BSG and NGC. These are our main focus areas, which develops the skill and confidence in the children to face the challenges of life. We have the language departments like the English, Hindi, and Telugu, apart from the core subjects. We around from classes 5 to 10, around 1300 students have taken part in this Udan exhibition, and Udan is the main objective of this Udan is to take our children to new height of innovation. The ideas were, that is how they were born from the children, and then they were mentored and guided by the subject teachers and of different departments, and they have come with wonderful models. Since yesterday we had a huge crowd of parent community and we had special judges. The chief guest for the inauguration function was the Pro Vice Chancellor of Geetham University, Professor D.S. Rao, followed by the senior scientist of ISRO, Dr. Satish Chandra Jayanti were there with us for the inauguration ceremony, and we had a very big number of jury members, around 20 jury members who were in different departments, and each department has more than 160 participants, and it was really tough time for all the jury members to decide the winners. We are not focused on the winners. For us, the main objective is participation. Participation builds confidence and builds the teamwork, and that is what we have shown, that we have perfect teamwork and we have unity in diversity in our school. We hope this Udan takes us to new heights of innovation, takes us new heights of success, and we will be having our valedictory function followed by cultural programs, and we will be giving the endowment awards and the prize winners and the annual academic prizes on 22nd. We invite heartfully all the parent community, all the stakeholders who were involved in this Udan. So this is the mega event of Bharati Vidya Bhavans, and we wish that whoever has entered into the campus since the past 2 days has a memorable experience. Thank you. Happy Udan. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాచమల్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం బండ గ్రామ పెద్దలు గడ్డ మీద ఆంజనేయులు, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, రాముగౌడ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల నినాదాలు, పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో మారుమోగింది.
నమస్కారం. రామేశ్వరం బండ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినంత భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ గుడి 5 సంవత్సరాల కింద చిన్న పుట్టతోటి ఉండే, చుట్టూ రాళ్లతోటి కట్టి ఉండి, మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారు దానికి పోతే ఖచ్చితంగా కట్టిస్తాను గుడి అని చెప్పేసి కూడా ఆయన మాట ఇచ్చి, మాట ప్రకారం ఆయన గుడిని కట్టించినందుకు ఆయనకు మేము ఊరంతా కూడా కృతజ్ఞత తెలపాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 5వ సంవత్సరం 4వ సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఇంకా 5వ సంవత్సరం కూడా, ఎందుకంటే 5వ సంవత్సరం ఉత్సవాలు ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఊరందరం కూడా కలిసి, ఎందుకంటే మనకు ఇది మున్సిపల్ అయింది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు 6 గ్రామ పంచాయతీలు కలిసి కూడా మొత్తం పెద్ద ఎత్తున మేము ఇక్కడ జాతరకు ఏర్పాటు చేసి మా తోటి సాయంతో మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా మేము మన ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి మా ఊరందరినీ చల్లగా దూలాలి, మరి వర్షాలు మంచిగా పడాలి, ఊరి మీద ఆమె దయ ఉండాలి. కాబట్టి మేము అనుకున్నట్టు కూడా ఆమె అనుకున్నట్టు మేమందరం కూడా చల్లగా ఉంటే ఆమె దీవెనలో మేమంతా కూడా మంచిగా ఆమెను దీవించుకుంటూ ఆమెకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి గ్రామేశ్వరం ప్రజలందరం కూడా ఆమెకు మొక్కుబడి చేసి మేము పెద్ద ఎత్తున ఇంకా ఊరేగింపుతోటి కానీ రేపు 19 తారీఖు నాడు మనకు మన పలారం బండి ఉన్నది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ఊరందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు లేక అక్క జనాలు అందరం కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇది గుడి కట్టినాక ఇది డిసెంబర్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 తారీఖు అనుకున్నాం, వార్షికోత్సవాలు కదా, ఎందుకంటే ప్రతిష్ట 16 తారీఖు అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేయాలి ఇదే డేట్లు అనుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక రోజు అటు ఇటు అందరం కలిసి కూడా ఇది ఏక నిర్ణయంగా తీసుకొని వార్షికోత్సవాలు చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు మమ్మల్ని అందరినీ, రామేశ్వరం మండల ప్రజలను, మరి మున్సిపల్ ఉన్న ప్రజలందరినీ కూడా, మండల ప్రజలందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వయంగా వేసిన ఎల్లమ్మ తల్లి ఈమెకు ప్రతి సంవత్సరం మేము జాతర ఘనంగా జరుపుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా బాగా జరపాలని, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరపాలనుకుంటున్నాం. అమ్మ ఆశీస్సులతో ఊళ్ళో వానలు కానీ, వర్షాలు కానీ, పంటలు కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. భక్తులు ఇంచుమించు ఒక 2000 వరకు వచ్చారు ఈసారి. దాన్ని బట్టి డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. దాన్ని సంవత్సరం నుంచి 5th ఇయర్ ప్రతిష్టాపన లాస్ట్ 2022లో చేసాము. చిన్నగా ఉండే ఎమ్మెల్యే గారి చొరవతో ఘనంగా చేసినాం. దీన్ని కూడా అభివృద్ధి చేసినాం, బాగా ఆయన చొరవతోనే చేస్తున్నాం. చారిత్రక గోల్కొండ కోటను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేశ్వర్ కుమార్ సందర్శించారు. గోల్కొండకు చేరుకున్న ఆయనకు అధికారుల నుంచి గౌరవవందనం లభించగా అనంతరం కోట విశేషాలను తెలుసుకుంటూ ప్రత్యేకంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కరణ్, జోనల్ కమిషనర్ అనురాగ్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చరిత్ర, పాలన, ప్రజాస్వామ్య విలువలు కలిసిన ఈ పర్యటన విశేషంగా ఆకట్టుకుంది. Sir, please look here, sir.
श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड टोटल गार्ड सेंट्री खड़े रहे, बाकी गार्ड रिसर्च। हाँ क्लबिंग में तो चल रहा है, चलो। यहाँ पर जो है पर्शियन से बना है। 1518 से लेके 1600 राजा वालों ने इसको टेक ओवर किया है, हिंदू राजा को बनाकर। तो इसके बाद ऐसे बनाने में पूरे आसर ऊपर में रहेगी, इसको तोड़ने की कोशिश करना। आगे जाके दे यूज ट्रीज पुराने गौरव का हिस्ट्री करते हैं, उसी वजह से ऊपर जो है ना वो लोग खतरा देखा करते थे जो चीज़ को तोड़ने के लिए। ये प्रिकॉशंस लिए गए जो आपकी ये इधर शेड में ये हिंदू लोग बनाए थे बनाना, बिकॉज इस्लामिक आर्किटेक्चर में आपको कोई स्ट्रक्चर नहीं मिलेगी, ओनली वो लोग पूरा वगैरह